హాయ్ హలో ఫిల్మ్ లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజే. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బైకర్ మూవీ రివ్యూ. సో మన శర్వానంద్ గారు లీడ్ రోల్ చేశారు. అట్ ఎ టైం రాజశేఖర్ గారు కూడా లీడ్ రోలే చెప్పాలి, ఎందుకంటే సినిమాలో చాలా క్యారెక్టర్ ఉందయింది. సో ఓవరాల్గా మూవీ అయితే చూసి వచ్చాను. ఇందులో పాజిటివ్ నెగిటివ్ మాట్లాడుకోవడానికి ముందు జస్ట్ 90 సబ్స్క్రైబర్స్ అయితే 1K మైల్ టోన్కి మనం రీచ్ అయిపోతాం. గబగబా ఆ సబ్స్క్రైబ్ అనేది కొట్టేసేయండి. చాలా బాగా మోటివ్ చేస్తున్నారు. అండ్ నాకు అనిపిస్తుంది, అంటే నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుందని అనిపిస్తుంది. సో అందుకే సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి మిగతా 90 సబ్స్క్రైబర్స్ కూడా గబగబా కొట్టేసేయండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఎక్కువ మందికి సజెషన్లకు వెళ్తుంది. అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎండింగ్ వరకు వీడియో అనేది వాచ్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో నేను ఆల్రెడీ బిఫోర్ రాకాస మూవీ రివ్యూ చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అంటే రాకాస మూవీ చూసిన తర్వాత అంటే రాకాస మూవీకి ప్రీమియర్కి వెళ్ళాను. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇది కూడా అంటే నైట్ అంటే తెల్లవారుజామునే అనుకోండి ప్రీమియర్ ఉంది. ఆ ప్రీమియర్కి బైకర్ మూవీ కూడా వెళ్ళిపోయాను. సో మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే ఎక్స్ట్రాడినరీ మూవీ. అంటే నేను ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానో అదే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి కూర్చున్నాను కాబట్టి నా ఎక్స్పెక్టేషన్స్ అంతగా రీచ్ అవ్వకపోయినా కూడా మ్యాక్సిమం మినిమం అంటే మినిమం నన్ను ఎగ్జైట్ చేసింది ఆ సినిమా. ఎక్కడ ఎగ్జైట్ చేసింది, సో స్టోరీలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, నాకు ట్రైలర్ గ్లిమ్స్ ఇవన్నీ చూసిన తర్వాత మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. సో ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి ఇవే మెయిన్ రీజన్ కాదు. ఫస్ట్ ఎవరంటే శర్వానంద్ గారు. ఎందుకంటే ఆయన లుక్స్ కానీ ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించాయి. అసలు బైకర్గా శర్వానంద్ గారికి ఎలా సూట్ అవుతుంది. ఇప్పుడు పెద్ద గ్లిమ్స్ చూసాం, పెద్ద గ్లిమ్స్లో ఏముంది, ఫైర్మన్ గ్లిమ్స్లో రామ్ చరణ్ గారిని ఈ రేంజ్లో బుచ్చిబాబు గారు ఎలా చూపించాలని ఆయన థాట్లోకి వచ్చిందో ఏంటో తెలియట్లేదు. అట్ ఎ టైం అభిలాష్ రెడ్డి గారికి శర్వానంద్ గారు అయితే బైకర్ మూవీకి పర్ఫెక్ట్ కాస్ట్ అని ఎలా అనుకున్నారో ఎలా తీసుకున్నారో తెలీదు. సో అసలుకి శర్వానంద్ గారిని చూస్తుంటే ఆయన ఒక హీరోలా అనిపించరు. ఓవరాల్గా మూవీలో మీకు ఒక బైక్ రైడర్గానే కనపడుతూ ఉంటారు, ఎందుకంటే అంత మోటివ్ ఉంటుంది మూవీలో. సో ఆయన చూసినంతసేపు ఈ బైకర్ మన హీరో కాదు, శర్వానంద్ గారు కాదు, ఇతను బైకరే. సో బైకర్ ఒక మూవీ చూస్తున్నాం, ఒక స్పోర్ట్స్ డ్రామా, పర్టికులర్గా ఈ స్పోర్ట్స్ డ్రామాని చూస్తున్నాం అనే ఫీల్డ్కి వెళ్ళిపోతాం. సో రాజశేఖర్ గారు ఉన్నారు, చాలా రోజుల తర్వాత మేబీ ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. అంటే నేను చూసిన మూవీస్లలో పెద్దగా ఐడియా కూడా లేదు ఆయన లాస్ట్ మూవీ ఏది చూసాను ఏంటో కూడా. కానీ రాజశేఖర్ గారు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. మీకు ట్రైలర్లో స్టోరీ చెప్పేశారు భయ్య. ఇక స్టోరీ స్పాయిలర్స్ ఉంటుందా ఉండదా అంటే ఇంక వాళ్ళే స్పాయిలర్స్ ఇచ్చేసాక మనం ఏం చేస్తాం చెప్పండి. కానీ మీకు స్టోరీలో కోర్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది, మంచి ఎమోషన్ సీన్స్ ఉంటాయి. మీకు బేసిక్గా ఈ స్పోర్ట్స్ డ్రామాలలో బాగా వర్కౌట్ అయ్యేది ఏంటి అంటే ఒక మోటివేషన్. లైక్ ఇది నువ్వు చేయలేవురా అంటే నేను చేయగలను అని నిరూపించుకునేలాంటి ఒక ఛాలెంజింగ్ ఉంటుంది కదా. ఆ ఛాలెంజ్తో కూడిన మోటివేషన్ ఉంటేనే ఇలాంటి ఒక స్పోర్ట్స్ డ్రామాలు అనేవి వర్కౌట్ అవుతాయి. సో మరి బైకర్ మూవీలో కూడా అలా మోటివ్ ఉంది. మీకు ట్రైలర్లోనే చెప్తారు కదా, హీరోయిన్ ఒక డైలాగ్ అంటది. సో అంటే ఫాదర్కి తన కొడుకు కంటే కూడా తన ఒక రేసర్ లాగానే కావాలి అనేసి హీరోయిన్ ఒక డైలాగ్ అంటది. సో రాజశేఖర్ గారు కూడా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, అండ్ శర్వానంద్ గారికి కూడా ఉన్నాయి. ఇక ట్రైలర్లోనే మనకు స్టోరీ చెప్పేశారు. మేజర్గా స్టోరీ బాగా హైలైట్ అయింది ఎక్కడ అంటే చెప్పాను కదా, ఎమోషన్ కోర్ పాయింట్. రాజశేఖర్ గారికి శర్వానంద్ గారికి వచ్చే ఆ ఎమోషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్, చాలా అంటే చాలా బాగుంటాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి అవి. అట్ ఎ టైం ఫస్ట్ హాఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయనంత స్టోరీ ఉంటుంది భయ, సెకండ్ హాఫ్ కంటే కూడా. ఇంకొకటి ఇందులో ఇంకా హైలైట్ సీన్స్ ఏంటంటే శర్వానంద్ గారు తనకు తాను అంటే చేంజ్ అవ్వడానికి చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నారు, ఆ ఫాదర్కి ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ఫాదర్ ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారు. అంటే ఫాదర్ ఫుల్ఫిల్ చేసుకున్నా కూడా మళ్ళీ కొడుకుతో ఆ డ్రీమ్కి పర్సన్ని అంటే కొడుకుని తీసుకొని వచ్చి ఆ డ్రీమ్లో పెట్టేసి తన లైఫ్ని అంటే ఫాదర్ లైఫ్ని కొడుకులో చూసుకోవాలని అనుకుంటారు. సో అలాంటి ఒక సీన్ ఉంటుంది భయ్య. ఆ సీన్ పర్టికులర్గా నాకైతే కళ్ళని నీళ్ళు తెప్పించేసాయి, అంత బాగుంది ఆ సీన్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకోటి ఫస్ట్ హాఫ్లో బైక్ రేసింగ్ సీన్ ఉంటుంది.
అసలుకి సినిమాలో మీకు ట్రైలర్లో చూపించినంత రేసింగ్ సీన్స్ ఎక్కడా లేవు. ఓన్లీ ఫస్ట్ హాఫ్లోనే, ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్లో ఉంటుంది. ఇక తర్వాత అంతా కూడా ఎమోషన్తో తీసుకెళ్తారు. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ హాఫ్లో ఈ బైక్ రేసింగ్ సీన్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఆ సినిమాటోగ్రఫీ, కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ వాడారు భయ్యా, న్యాచురల్ ఫీల్ వస్తుంది. నిజంగానే ఒక రేసింగ్ కోర్ట్లో ఉండి మనం చూస్తూ ఉంటాం కదా, సో అలాంటి ఒక ఫీల్ వస్తుంది సినిమా చూస్తున్నంతసేపు. అసలు ఆ డాల్బీ అట్మాస్ఫియర్ కూడా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ చేసింది భయ్య బైకర్ మూవీతో. సో ఇది పాజిటివ్. సినిమాలో కొన్ని సాంగ్స్ వస్తాయి. ఫస్ట్ నెగిటివ్, అసలు ఆ సాంగ్స్ ఎందుకు వస్తాయరా అని కోపం వస్తుంది మధ్యలో. సెకండ్ హాఫ్ అయితే చాలా పెద్ద మైనస్ భయ్య సెకండ్ హాఫ్. ఎందుకంటే మనం ఈ రేసింగ్ మూవీస్కి బేసిక్గా ఎక్కువగా ఆ ట్రాక్లో ఉండి ఆ బ్రేసింగ్ సీన్స్ మధ్యలో ఇన్వాల్వ్ అవుతూ ఏదైనా పోటీగా దానికే జరుగుతూ ఉంటే, అంటే ఆ పరిధి దాటి బయటికి వెళ్ళిపోకుండా అందులోనే సినిమా జరుగుతుంటే చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది. అది చూడడానికి కూడా కొంచెం మనకు కూడా మంచి బూస్ట్ ఉంటుంది అనమాట. సో అది లేనిది ఏదన్నా ఉంది అంటే సెకండ్ హాఫ్. అసలు ఆ సెకండ్ హాఫ్ ఎందుకు ఫస్ట్ హాఫ్లోనే సినిమా అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ ఎందుకు అనిపించింది. సెకండ్ హాఫ్లో ఓన్లీ ఎమోషన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాలి ఇంకా బైక్ రేసింగ్ సీన్ కోసం. అరే అసలు రేసింగ్ గురించి, స్పోర్ట్స్ గురించి ఐడియా లేని వాడు కూడా ఎందుకు వస్తాడు? ఆ బైకర్ అనే టైటిల్ చూసి మంచి రేసింగ్ సీన్స్ ఉంటాయి, బైక్ రైడింగ్ సీన్స్ ఉంటాయి, వాటి కోసం వెళ్ళి కూర్చోవాలనే కదా వస్తారు. మరి సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి అవి లేకపోతే వాడు ఎలా డిసప్పాయింట్ అవుతాడు? ఏదైతే మనకి ట్రైలర్లో చూపించారో అన్ని షార్ట్స్, ఒక క్లైమాక్స్ కూడా చూపించారు, అన్ని షార్ట్స్ అన్ని సీన్స్ ఫస్ట్ హాఫ్లోనే నింపేశారు. సో సెకండ్ హాఫ్ ఎందుకు చూడాలి? వాళ్ళ ఎమోషన్స్ కోసం. ఆ ఎమోషన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అవి ఫస్ట్ హాఫ్లో కూడా ఉన్నాయి. అంటే సెకండ్ హాఫ్లో మరీ లాగారు, లాగి పెట్టారు. అన్ని ఎమోషన్ సీన్స్ పెట్టారు. అండ్ లవ్ ట్రాక్ కూడా పర్లేదు. యాక్టింగ్ విషయానికి వస్తే అందరు జస్టిఫై చేశారు, ప్రతి ఒక్క యాక్టర్ జస్టిఫై చేశారు. అండ్ కొన్ని సీన్స్లలో ఎలా అనిపిస్తుంది అంటే విలను హీరోనేమో, హీరోనే విలనేమో అని ఎలాంటి ఫీల్లోకి వెళ్ళిపోతావు. కొన్ని సీన్స్ అలా చేశారు. అండ్ చాలా పెద్ద మైనస్ ఏంటంటే ఈ సినిమాలో రైటింగ్ అయితే బాగోలేదు. యావరేజ్, అంటే మరీ తీసేసిన రైటింగ్ కాదు కానీ యావరేజ్ అనమాట. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా మూవీస్కి ఆ మోటివేషన్ డైలాగ్స్ కానీ ఇవన్నీ ఉంటే చాలా బాగుంటాయి. మేబీ ఆ ట్రైలర్లో ఇచ్చిన 3-4 హైలైట్ డైలాగ్స్ సినిమాలో కూడా హైలైట్గా ఉంటాయి. మిగతావన్నీ కూడా పర్లేదు అక్కడక్కడ. సో ఓవరాల్గా బైకర్ మూవీ అయితే బిలో యావరేజ్ మూవీ కాదు, అలానే బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కాదు, హిట్ మూవీ అదైతే చెప్పగలను. హిట్ అయితే అవుతుంది, ఎందుకంటే మంచి కోర్ పాయింట్ ఉంది. అండ్ కరెక్ట్ సీజన్లో రిలీజ్ అయింది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు వెళ్ళి కూర్చోవచ్చు. ఇంకోటి, ముందు రాకాస మూవీ కూడా చెప్పాను, పిల్లలతో వెళ్ళి చూడండి, మిమ్మల్ని బాగా ఎంగేజ్ చేస్తుంది, పిల్లలకి ఒక మంచి బూస్ట్ ఇస్తుంది రాకాస మూవీ. చందమామ కథలు ఇష్టపడే వాళ్ళకి కూడా ఆ మూవీ నచ్చుతుంది అని చెప్పాను. అట్ ఎ టైం బైకర్ మూవీ కూడా పిల్లల్ని తీసుకువెళ్ళండి. పిల్లల్ని తీసుకెళ్ళాక ఈ ఫాదర్ అండ్ సన్కి మధ్య ఉండే బాండింగ్స్ ఎలా ఉంటాయో పిల్లల బ్రెయిన్లోకి ఎక్కుతాయి. ఎలా తీసుకోవాలో పిల్లలకి బాగా బ్రెయిన్కి రీచ్ అవుతాయి. సో వాళ్ళు మోటివ్ అవ్వడానికి, ఎందుకంటే చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు, చాలామంది మేజర్ ఆఫ్ ద పీపుల్స్ పిల్లలు. సో అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి సినిమా చూపించండి. సో వాళ్ళకి కొంచెం, అంటే మా ఫాదర్తో ఇలా బిహేవ్ చేయాలి, మా ఫాదర్కి అండ్ మా మోటివ్స్ ఇలా తీసుకోవాలి, మేము ఇలా వెళ్ళకూడదు, ఈ ట్రాక్లో వెళ్ళకూడదు, ఇలా వెళ్ళాలి అని వాళ్ళు కొంచెం మారుతారు, చేంజ్ అవుతారు. సో పిల్లల్ని తప్పకుండా బైకర్ మూవీకి తీసుకెళ్తారు. ఆకాశ మూవీకి తీసుకెళ్ళకపోయినా ఓకే, నో ప్రాబ్లం. బైకర్ మూవీకి మాత్రం తప్పకుండా పిల్లల్ని తీసుకెళ్ళండి. అండ్ పెద్దవాళ్ళు ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడొచ్చు. సో ఓవరాల్గా మూవీ రివ్యూ అయితే ఇది. సో చాలా మంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, ఏంట్రా బాబు మూవీ రివ్యూ 2-3 నిమిషాలు చెప్పేదాన్ని నీ ఇష్టం వచ్చినట్టు 10 నిమిషాలు 11 నిమిషాలు 8 మినిట్స్ చెప్తున్నావు అనేసి అడుగుతున్నారు. సో నా వర్క్ ఏంటంటే క్లారిటీగా క్లియర్గా నేను అనుకున్నది, నేను ఫీల్ అయింది చెప్పాలి. అది చెప్పాలి అంటే మినిమం టైమింగ్ అనేది పడుతుంది. సో ఇది గైస్ ఇవాళ బైకర్ మూవీ రివ్యూ. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. జస్ట్ 90 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అది రీచ్ అయితే మాత్రం 1K మైల్ టోన్కి రీచ్ అయిపోతాం మన సబ్స్క్రిప్షన్ అనేది. సో గబగబా ఆ 90 సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అలాగే వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఎట్ ఎ టైం ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా మందికి వీడియో అనేది బూస్ట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.